టాకో ట్రంప్ ప్రెజెంట్ వరల్డ్ వైడ్గా వైరల్ అవుతున్న పేరు. రోజుకొక ప్రకటనతో వింతగా ప్రవర్తిస్తోన్న అమెరికా అధ్యక్షుడికి స్టాక్ ఇన్వెస్టర్లు ఆ పేరు ఎందుకు పెట్టారు? ట్రంప్ క్రేజీ బిహేవియర్కి రీజన్ ఏంటి? ట్రంపరితనం వెనుక అసలు సీక్రెట్ ఏంటి? ప్రపంచ రాజకీయ నేతల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరే వేరు. డబుల్ యాక్షన్ హీరోలా డబుల్ రోల్లో యాక్టింగ్ చేస్తూ కన్ఫ్యూజ్ చేస్తూ ఉండటం ఆయన స్పెషాలిటీ. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఎప్పుడు ఎవరితో ఎలా ఉంటారో, ఎవరితో దోస్తీ కడతారో, ఎవరితో కసుబుస్సులాడతారో ఆయనకు కూడా తెలియదు. ఒకసారి చైనా తోలు తీస్తానంటారు, తెల్లారేసరికి చేతులెత్తేస్తారు. ఇంకోసారి రష్యాపై గర్జిస్తారు, మధ్యాహ్నానికే మాట మార్చేస్తారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానంటూ ప్రగల్భాలు పలుకుతారు. మళ్లీ అదే నోటితో కొన్నాళ్ళు యుద్ధం కొనసాగితే కానీ వాళ్లకు తెలిసిరాదంటూ సెలవిస్తారు. ఇక భారత్ విషయానికి వస్తే ఆయన మైండ్ సెట్ ఏంటో అర్థమే కాదు. ఓ పక్క మిత్రదేశం అంటూనే రోజుకో నిబంధన, వారానికో వాణిజ్య విధానంతో తన వైఖరేమిటో చెప్పకుండా వంకర టింకరగా తన బుద్ధిని బయట పెడుతూ ఉంటారు. దీంతో ఇలాగైతే తమ పెట్టుబడులు ఏం కాను అంటూ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు గగ్గోలు పెడుతున్నారు. ట్రంప్ మహాశయుని చంచల మనస్తత్వానికి కొత్తగా టాకో ట్రంప్ అంటూ ఓ పేరు కూడా పెట్టుకున్నారు. విదేశీ వాణిజ్య విధానంపై రోజుకొక ప్రకటనతో ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న ట్రంప్ ను టాకో ట్రంప్ అంటూనే చికెన్ అవుట్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ట్రంప్ చంచల మనస్తత్వంపై పీకల్లోతు కోపంతో ఊగిపోతున్న విమర్శకులకు ఆ కొత్త పదం పరమాన్నంలా అనిపించింది. దీంతో ఈ పేరుతో ట్వీట్లు, పోస్టులు విరివిగా వైరల్ అయిపోతున్నాయి. మీమ్స్ గురించి అయితే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. చికెన్ అవుట్, టాకో ట్రంప్ అంటూ స్లోగన్స్ తో టీషర్ట్లు, సైన్ బోర్డులు, నేమ్ ప్లేట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇంతకు టాకో అంటే ఏంటి? ఎందుకీ పేరు అంత క్లిక్ అయిందంటే, మన దగ్గర సమోసాలు ఎంత ఫేమస్సో అమెరికా పొరుగు దేశమైన మెక్సికోలో టాకోలు అంత ఫేమస్. ఇక చికెన్ అవుట్ అంటే ఒక నిర్ణయం తీసుకున్న వెంటనే భయంతో మళ్లీ వెనక్కి తగ్గటం అన్నమాట. చైనా, ఐరోపా, ఆసియా దేశాల ఎగుమతులపై అధిక సుంకాలు విధించినప్పటికీ గడువును పదే పదే పొడిగించటం, వెనక్కి నెట్టడం, మళ్లీ కొన్ని సుంకాలను తగ్గించటం, ప్రారంభంలో పెట్టిన డిమాండ్ను సవరించడం వంటివన్నీ ట్రంప్ విదేశీ వాణిజ్య విధానంలో కనిపిస్తున్న అంశాలు. అలాగే చైనాతో వాణిజ్య యుద్ధంలోనూ ట్రంప్ అనుసరిస్తున్న విధానం ప్రపంచమంతా చూస్తున్నదే. చైనా మెడలు వంచుతా అంటూ ఒకసారి, చైనా గొప్ప మిత్రదేశం అంటూ మరోసారి, చైనాతో వాణిజ్య ఒప్పందం అంటూ ఇంకోసారి, ఊటకో మాట, రోజుకో విధానంలో ట్రంప్ ప్రవర్తిస్తున్న తీరు ఆయనలోని చంచల మనస్తత్వాన్ని మరోసారి బయట పెడుతోంది. ట్రంప్ తీసుకుంటున్న ఈ గందరగోళ నిర్ణయాలపై అమెరికాతో పాటు అనేక దేశాల్లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ట్రంప్ ద్వంద్వ ప్రమాణాలకు ఇది నిదర్శనమని కొందరు విమర్శిస్తుండగా, ట్రంప్ కావాలనే ఇలా ప్రవర్తిస్తూ ఉంటారని, ప్రపంచం అటెన్షన్ ను తన వైపు తిప్పుకునేందుకే ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఉంటారని మరికొందరు విమర్శిస్తున్నారు. ట్రంప్ కి ఈరోజు కొత్త నామధేయం వచ్చింది, టాకో ట్రంప్ అనేది. టాకో ట్రంప్ అంటే ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్ అని. చికెన్స్ అవుట్ అంటే ఏదైనా కానీ దాన్ని మొదలు పెట్టడం, మళ్ళీ భయం వేసో ధైర్యం జాలకో దాని నుంచి వెనక్కి తగ్గటం. ట్రంప్ చేస్తున్న పనులన్నీ ఇలాగే ఉన్నాయి కాబట్టి, ముఖ్యంగా టారిఫ్ల విషయంలో ఆయన ధోరణి ఇలాగే ఉంది కాబట్టి, అనేక దేశాల మీద గంభీరంగా టారిఫ్లు విధించి మళ్ళీ వాటిని 90 రోజులకు వాయిదా వేశాడు. ఒక చైనాని మినహాయించాడు దాని నుంచి. చైనా మీద మాత్రం టారిఫ్లు కొనసాగుతాయి అన్నాడు. అంటే ట్రంప్కి ఒక స్థిరమైన, నికరమైన విధానం లేకపోవటం. మొత్తానికి కారణాలు ఏవైనా అమెరికాకు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ కాలమిస్ట్ రాబర్ట్ ఆర్మ్స్ట్రాంగ్ తొలిసారిగా టాకో ట్రంప్ అన్న పదాన్ని వాడారు. అంటే చిల్లర వ్యాపారం లాంటిదన్నమాట. ట్రంప్ అసమర్థ వాణిజ్య విధానాల వల్ల స్టాక్ మార్కెట్ పడుతూ లేస్తూ ఉంది. పెట్టుబడిదారులకు పప్పు బెల్లాల్లాంటి లాభాలే వస్తున్నాయి. ఆ లాభం టాకోలు కొనుక్కునేంత చిల్లర లాంటిదన్నమాట. అందుకే ట్రంప్ వన్నీ టాకో ట్రేడ్ విధానాలే అన్న భావనతో ఆ పేరు పెట్టారు రాబర్ట్ ఆర్మ్స్ట్రాంగ్. ఓ మీడియా ప్రతినిధి టాకో ట్రంప్ ట్రెండింగ్ గురించి ప్రస్తావించగా, ఆ పదం మొదటిసారి వింటున్నా అని ఆశ్చర్యపోయిన ట్రంప్, ఇంతవరకు తానెప్పుడు అలాంటి మాట వినలేదు అంటూనే అది బాగుంది కదా అంటూ స్పందించడం కొసమెరుపు. I kick out? Oh, and then I chicken out. I've never heard that. You mean because I reduced China from 145% that I set down to 100 and then down to another number? And I said you have to open up your whole country. And because I gave the European Union a 50% tax tariff, and they called up and they said, please, let's meet right now. Please, let's meet right now.
మొత్తానికి కారణాలు ఏవైనా సరే ట్రంప్ మాత్రం తన వ్యవహార శైలితో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతూ తనకు కావాల్సినంత హైప్ పొందుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.